మందు మానేసి పొద్దున్నే వస్తే ఒక్క ఫిగర్ లేదు దీనమ్మ జీవితం. అందరు ఆంటీలు వచ్చారు. ఇతని పేరు ఆదిత్య, సిఎన్ ఎంజాయ్ టైప్. ఇతని వల్ల ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వల్ల ఇతనికే. దీనమ్మ పోతావు రే. ఇతనే మన హీరో చాణక్య, ప్యూర్ వెజిటేరియన్. అలవాట్లు ఏం లేవు కానీ ఒకటే ప్రాబ్లం, ప్రతి చిన్న డౌట్ని వెంటనే క్లియర్ చేసుకోవాలి. సగం తెలిసి తెలియకుండా ఉంటే మెంటల్ ఎక్కిపోతాను. ఫ్రెండ్స్ అందరికి ఇతని రూమే అడ్డ. సండే వస్తే సాటర్డే నుంచి మొదలు పెడతాయి. సండే వచ్చిందిగా వస్తారు. వీళ్ళకి పోసి పోసి పార్ట్ టెండర్ అయిపోయింది. హైట్ ఇవ్వలేదని దేవుని తిట్టుకోకుండా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడు. ఈ మధ్య 6 ప్యాక్ కూడా ట్రై చేస్తున్నాడు. చిప్స్ ఉన్నాయి, గ్లాసెస్ కూడా ఉన్నాయి. అరేంజ్ చేసి చేసి అలవాటు అయిపోయింది. భయ్యా నేను భయ్యా. రే చీకటి నువ్వా? రే తగిలిందా? లేదు భయ్యా పగిలింది. ఇతని పేరు చీకటి. కలర్ చూసి అందరూ అలా పిలుస్తూ ఉంటారు. ఇతని హీరోకి దూర బంధు. అసలు పేరు ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు. నెలకోసారి ఇంటర్వ్యూకి అని చెప్పి హైదరాబాద్ వస్తుంటాడు. ఇక్కడ ఫ్రీగా దొరికే ముందు తాగి ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు వచ్చావురా? రాత్రే వచ్చా భయ్యా. మరి నాకు కనపడలేదు. మరి అదే రాత్రి చీకటిగా ఉంటదిగా, నేను ఎట్ట కనపడతా? అయినా ఇంట్లో దూరమేంట్రా? నిన్ను లేపినా గానీ లెగవలేదు భయ్యా, వెచ్చగుంటదని కింద దూరా. బయటికి రా. సండేగా భయ్యా, పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది? సైకిల్ గాడు వస్తాడు, బాటిల్ తీసుకొస్తాడు. ఆ కవర్ లోపల ఏముందో నాకే తెలియదు. ఆ టెన్షన్ నాది. సైకిల్ గాడా మందు ఎత్తి తెచ్చాడు కానీ ఆడుతూ నేను మాట్లాడను భయ్యా. ఆడు ఆడేదో సైకిల్ ఏం అర్థం కాదు. సైకిల్ ఏ బ్రాండ్ రా? బ్రాండ్ ఏంటో. ఇతను అందరూ సైగలు అని పిలుస్తారు. కారణం ఇతను ఏది నోటితో సరిగ్గా చెప్పడు, ఏదైనా సైగలు చేసి చెప్తాడు. ఎందుకంటే ఏ విషయమైనా సరే, ఎంత చిన్నదైనా సరే సీక్రెట్గా, ఎక్సైటింగ్గా, ఉత్కంఠభరితంగా చెప్పడం తినకు ఇష్టం. మనోడి టాలెంట్ చూసి ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. అక్కడికి కూడా వెళ్ళి సమాధానాలు పక్కకు వస్తే చెవులో చెప్తానన్నారు. ఇంకేముంది, బయటికి తోసేశారు. ఏంటి అందరు రావాలన్నా? దీనికి కూడా సస్పెన్స్ ఏంట్రా? నా ప్రాబ్లం తెలుసు కదా. ఒక్కసారి ఇగోరా చీకటి సైకిల్. మూడోది వరకు భయ్యా, నువ్వు తాగవుగా. ఆర్జీవి గాడు వస్తాడుగా, ఆడెప్పుడు వస్తాడు తెలియదు. సడన్ గా వచ్చి కూర్చుంటాడు. అదేం చూపురా, నువ్వెప్పుడొచ్చా? ఈ యాంగిల్లో నువ్వు భలే కనపడుతున్నావురా. ఇతనందరూ ఆర్జీవి అంటారు. రామ్ గోపాల్ వర్మ గురించి సగం సగం తెలుసుకుని అతను రాసిన పుస్తకాలు, ఆర్టికల్స్ చదివి ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ అవ్వాలనే ఆశ, కానీ సెంటిమెంట్స్ అన్ని పక్కకు పెట్టేసి ఎవరు బాధపడ్డా భయపడ్డా ఇలా మంచి యాంగిల్ దొరికిందంటూ సంబరపడిపోతూ ఉంటాడు. నేనే రామ్ గోపాల్ వర్మ అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. కొత్త యాంగిల్ కనిపెట్టు. నువ్వు కానీ నువ్వు తాగరా బాబు. నేను చెప్పానా సడన్ గా వస్తాడని? తాగరా. ఎక్కడికి రా? ఏమైందిరా? ఈడు
ఏమైంది? రే ఆదిత్య గారికి యాక్సిడెంట్ అయింది. ఆదిత్యనా? యాక్సిడెంటా? తొందరగా వెళ్ళండి భయ్యా, మన సంగతి నేను చూసుకుంటా. అమ్మ నా పెగ్గురు. ఆకాలు ఏం చేసిందిరా, దాన్ని వదిలేశారు. నానా నీ అబ్బా నా అబ్బాయి నువ్వేగా. తెల్లారే నీకు ఎందుకురా గోల? పొద్దున్నే జాగింగ్కి వెళ్ళావా, అమ్మాయిలు కొట్టడానికి వెళ్ళావా? పోయ్ అడ్డమైన తిరుగులు తిరుగుతావు అడ్డగాడిగా. ఎవరికి బాధ్యత లేదు. అయినా కలిసి తాగిన వాళ్ళు కలిసి సావపోయారా? ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. నన్ను తిడితే తిట్టుగాను, మా ఫ్రెండ్స్ తిట్టమాకు నానా. ఫ్రెండ్స్ అంటే కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను వేదమా. కాలు చేతులు ఆల్రెడీ డాక్టర్ కట్టేశాడు నానా. నువ్వు వెళ్ళి పెళ్లి కట్టు. అది అలాగే తప్పదు కదా. వీడొకడు అది మన సైకిల్ ఏంటరా. వస్తున్నానుండో. డాక్టర్ ఒక్కనే ఉన్నామన్నారు, మీరు బయటికి వెళ్తే మేము లోపలికి వస్తాం. నువ్వు ఒకటివి సీక్రెట్గా పిలిచి మరీ తిడతావు. ఉండాల్సింది ఒక్కళ్ళే అన్నారు కదరా. సర్లే జావండి. ఏంట్రా ఇలా అయిపోయావు? అమ్మాయిల కన్నా ఆంటీలు లేవురా, హాస్పిటల్ దాకా తీసుకొచ్చి జాయిన్ చేశారు. గడగల్లా సైకిలేట్రా, నోరు లేదా? నీ పెయిన్ ఎలా ఉంటుందో చూడడానికి వచ్చిన. నీ ఫ్రెండ్కి ఏం రాలేదులే, నేను హెల్ప్ చేయను. పెయిన్ ఎలా ఉందో చూద్దామని వచ్చావా? నువ్వు కానీ ఎవరైనా బయటికి పంపియండిరా బాబు. అరే నర్స్ వచ్చింది, ఇప్పుడు ఇంకో కొత్త సీన్. పర్లేదు సిస్టర్, మీరు కానీ నాకు ఇక్కడి నుంచి బాగానే కనపడుతుంది. వద్దు మేడం, మేడం వద్దు మేడం. అబ్బా డాక్టర్, మళ్ళీ ఇంకొక బ్యాండేజ్. అమ్మా అరే చాణక్య, నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ వీడు మాత్రం ఇక్కడ ఉండకూడదురా బాబో. వీడు ఇక్కడే ఉంటే నేను ఐసీయూ కూడా కాదురా, మార్చురికి పంపించేటట్టున్నారు రా బాబోయ్. అరే అరే ఆగరా బాబు. ఎందుకురా వాడిని చెప్తావు? ఇదే నా క్రియేటివిటీ అంటే. చెప్పాను కదరా, నేను అడిగి ఫ్రెండ్గా రాలేదు, యాజ్ అ డైరెక్టర్గా వచ్చాను. ఓకే బాయ్, మళ్ళీ కలుస్తాను. అమ్మాయి భలే ఉందిరా. హాయ్. అరే చేశాడ్రా, ఊరై ఉంటారా? ఏమంటుంది మీ ఫ్రెండ్? అక్కకి డెలివరీ డేట్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్ జాయిన్ చేస్తే సరిపోతుంది. అయిపోయిందంటావా? మనకన్నా బాగున్నాడు రా, అట్లీస్ట్ లవర్ అయి ఉంటాడు. సరే పద. ఓయ్, బాగుంటుందిరా. పర్లేదురా, ఈ ఫీలింగ్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వీక్ అని చెప్పారా? నెక్స్ట్ వీక్ నాకు ఇన్వెస్టిగేషన్ పని ఒకటి ఉంది, మీ అక్క నువ్వే చూసుకోవాలి. ఆహా, ఇంకెందుకు, నాకు ఇక్కడ ఎంక్వైరీ ఒకటి ఉంది, నువ్వు వెయిట్ చేస్తావా? లేదు బా, నేను గుడికి వెళ్ళి వస్తాను. ఫాలో అయిపోదాం పదా. ఎందుకే? ఎవడో వీడు ప్రొఫెషనల్ కిల్లరా. జీవితంలో ఇప్పుడు బ్రెడ్ చూడనట్టు ఎలా తింటున్నాడు చూడ. అంతే అన్న, వదిలే. మ్యాప్లో అల్లూరు ఎక్కడుందో ఎట్లుందో ఎవరికీ తెలియదు. ఆ లారీ ఆఫీసర్ని చంపాలరా. అన్నం గింజల కోసం ఏ పని చెప్పినా చేస్తాడన్న. అసలు వీడికి అర్థమైందా మనం ఏం చెప్పాము? ఆడు మూర్ఖుడే కానీ విశ్వాసం ఉందన్న. అరే ఆడెళ్ళి చూడు. అన్న పిలుస్తుంటే అర్థం కావట్లేదా? ఏంద్రేడు వాడు తినేటప్పుడు వాడిని అస్సలు కలిగితే ఇలాగ పనేంటో చెప్పిన వాడికి మొత్తం చెప్పేసా అన్న. రక్తం రాకూడదు, దెబ్బ కనబడకూడదు, ఆ లారీ ఆఫీసర్ ఉండకూడదు. ఇసుక ఇసుక నాణాలు తీస్తున్నాడు. దొరా, నువ్వు నా కడుపు చూసినావు, నీ కడుపు మంట సంగతి నేను చూసుకుంటా దొరా. ఇంతకీ ఆ ఆఫీసర్ ఎక్కడుంటాడు దొరా? నువ్వేం చేస్తున్నావురా? లొకేషన్ బాగుంది, సీన్ బాగుందిరా. చంపుతాను పదా. ఎన్ని మెట్లు ఎలా ఎక్కుతారు రా బాబు ఈ అమ్మాయిలు. అని నువ్వే చూసుకోవాలి స్వామి. నాకేం సంబంధం లేదు బాబు.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? వాట్? ఏం లేదండి, క్లారిటీ కోసం అడిగాను. అంటే మీరు నాకు నచ్చారు. ఇదంతా చూస్తుంటే నువ్వు ప్రపోజ్ చేస్తున్నట్లేదు, వాడి కోసం బేరమాడుతున్నట్టుంది. బాగా తిట్టిందిరా. ఒక అమ్మాయిని చూడడం, లవ్ చేయడం ఇంకంతేనా? లైఫ్లో ఇంకేం స్పెషల్ లేదా మీకు? ఏదో ఒకటి సాధించి అప్పుడు ప్రేమ గురించి ఆలోచించాలి. మీరు కానివ్వండి, నేను వాడు ఎక్స్పీరియన్స్ చూస్తాను. మళ్ళీ వీడితో వస్తే నిన్ను కూడా కొడతా. అంటే మళ్ళీ కొల్లొచ్చా? అన్ని తిట్లు తిని మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అంటారు ఏంట్రా? ఇందాక ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు, పోలీసోడేమో. అయితే ఏంటి బాబాయ్, నీకు మాట్లాడవచ్చు కదా. వస్తే ఏంటి, పోలీసోడిని కొడతామేంటి? కొట్టడానికి కాదు బాబాయ్, వాళ్ళు కొట్టేటప్పుడు తట్టుకోడే. రే ఆపండ్రా, ఆపురా. నిన్నటి నుంచి నవ్వుతున్నారు. అది కాదురా, ఆ అమ్మాయి మళ్ళీ కలుస్తుందో లేదో ఒక్కసారి కలవాలా. నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు? నేను తీసుకెళ్తా పదా, నువ్వు రారా. రే రే రే, కానీ ఎక్కడ స్టార్ట్ చేద్దాం? మనకు తెలిసిన లొకేషన్ చాలా ఉన్నాయి, ఎతుకుదాం పదరా. నీకు ఇదే పని నారా? భయ్యా, అమ్మాయి సంగతి తర్వాత, మంది ఎక్కడేం దొరుకు తెచ్చేయండి, మేము వెయిటింగ్ ఇక్కడ. నువ్వు నోర్మోయి అక్కడ. వాట్ ఏ లొకేషన్. వావ్, ఇలాంటి ప్లేస్ ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా ఒప్పుకుంటుందిరా. రెడీ మామా. హే వాట్ అన్ యాంగిల్ యా. అమ్మాయికి ఏంట్రా, నువ్వు నాకే నచ్చేస్తున్నావు. ఏంట్రా, ఫ్యాషనే కదా. ముందైతే నా ప్రాబ్లం సాల్వ్ చేయరా, పదా అక్కడ నుంచి ఎత్తుకుతాం. అలసిపోయానురా. నిజంగా ఇక్కడికి వస్తానంటావా? ఏమోరా మామ, నీ కర్మ కలితే అమ్మ ఇక్కడికే వస్తుంది. సరేరా మామ, నువ్వు అడ్డీలు ఎత్తుకుని ఎడ్డీలు చూస్తాను. ఏమోరా భయ్, నాకు ఓపిక లేదు. సరే నువ్వు రిలాక్స్ అయితే నేను వెళ్ళి చూసేసి వస్తాను. యాంగిల్ బాగుందని అవి ఇవి చూడకు. ఎక్సలెంట్ షాట్ బ్రో. అయ్యో బాబోయ్, నన్ను కొట్టినందుకు నేను కాపలా, నా కర్మ కాకపోతే. చెరువులతో వద్దని ఊరోళ్ళందరూ అడ్డుపడుతున్నారంట. ఏదో ఒకటి మేనేజ్ చెయ్యి. అన్నా, పొద్దున్నుంచి ఈడనే పడుకుంటన్నా, లేసలేడు. అసలు నువ్వు లేపినావా? లేదన్నా. చూడు విక్టర్, రేయ్ రేయ్, ఏం పనైందా? ఆ ఆఫీసర్ ఇక లేడన్నా.
నీ పైసలు అయితే ఎన్నే ఉన్నాయి, ఇంకేమైనా కావాలన్నా? ఆకలి అవుతుందనా? తెస్తా ఉండు. పని అయిందంటావా? నాకు నమ్మకం ఉందన్న, వాడు ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఇప్పుడు చూస్తా ఎవడపుతాడు. మొత్తం ఇసుకంతా తవ్వేయండి, నేను చూసుకుంటా. మొత్తం చెరువులు ఎండిపోవాలా. అవసరమైతే ఫ్లాట్లు కూడా కడదాం. అది ఎప్పుడు? మనం ఏం చేయలేమా? వీడు మర్డర్ చేయడం ఎవరో కుర్రోళ్ళు చూసారట. సెల్ ఫోన్లో సినిమా కూడా తీశారు. పోనీలే అన్న, ఊరెళ్ళిపోతాడు. ఆడు దొరికితే మనందరం పోతాం. మ్యాప్లో వాళ్ళు ఊరే అసలు లేదన్నావు కదా, భూమి మీద ఆడు ఉండకూడదు. తీసేయి. సరే. ఏం చేస్తున్నాడు చూడు. నేను చూసి వస్తా. మళ్ళీ ఇంకో మర్డర్. నీకు అన్నం పెట్టారా? దొరా, ఇది అవకాశం, నాది విశ్వాసం. ఆయన ఏం చంపాడు రాడు, తనలో పెయిన్ నడిపేశాడు రా. అసలు ఎందుకు చెప్పాడని నా టెన్షన్లో ఉంటే అలా చెప్పాడు ఇలా చెప్పాడు అంటావు. ఈ సందర్భంలో మందు కొట్టాల్సిందే భయ్యో. మన గురించి తెలిసిపోయిందంటావా? తెలిసిపోయిందంటావు ఏంట్రా? ఆల్రెడీ మన సైకిల్ గడికి ఎంఎంఎస్ కూడా చేస్తాను. వాడి పాటికి మీడియాకి పోలీసులకి అన్నట్టు వాళ్ళకి నీ నెంబర్ ఇవ్వమని చెప్పాను రా బాబు. ఆ అమ్మాయి చెప్పినట్టు ఈ దెబ్బతో గొప్పడైపోతారా. ఇప్పుడు నీ రేంజ్ ఎక్కడికో వెళ్తా. అక్కడి నుంచి మంది ఇచ్చేయండి భయ్యా. నీకు మంది ఎందుకు రా, నేను పెట్టి సినిమానే ప్లాన్ చేస్తుంటే. ఓ భయ్యా, నువ్వంటే నా కాన్ఫిడెన్స్ ఎక్కడికో పోతుంది. ఇందుకు స్టోరీ ఏంటి, టైటిల్ ఏంటి భయ్యా? చిమ్మ చీకటి. ఊరుకో భయ్యా, ఏదో అన్నట్టుంది. లీడర్ నీదేరా. నాకు దేనికి ఫైట్ ఉంటుందా? ఫైట్ అయిందా? నువ్వేదేమైతే. ఓ భయ్యా, నువ్వెప్పుడు ఇంతే. ఏమైందిరా భయ్యో? నేను తెచ్చుకున్న పార్సల్ కనిపించట్లే, ఎత్తుకు పెట్టవా? సైకిల్ గారికి ఫోన్ చేసి తొందర రమ్మని చెప్పండి.
సైకిల్ రారా. అరే ఏం చేసి వచ్చావురా? ఆ ఎదురు సైకిల్ ఏంట్రా? నేను రానుపో. అరే ఈడెక్కడికి వెళ్ళాడు చూసి వస్తా. భలే ఉన్నావు భయ్యా. అలాగే 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 చెయ్యి. సూపర్ ఉన్నావు భయ్యా. అరే 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 యాంగిల్ బాగుందని ఏదో చూడకుండా చూసి భయపడి ఉంటాడు భయ్య. నువ్వు వదిలి నువ్వు ఊరుకో. భయ్య ఏడి స్టంట్లు చేస్తున్నాడు, మనకెందుకులే. రే అర్జున్ ఎక్కడ ఉన్నావురా? నేను రానురా. ఇక్కడి నుంచి బాగుంది ఈ యాంగిల్లో. మీరు కానండి మీరు కానండి. నేను ఇలా ఫైట్ చేయలేను, నువ్వు నా అలా పరిగెత్తలేవు. చూసుకోరా. దొరికాడు భయ్యో. గట్టిగా పట్టుకో భయ్యో. పట్టుకోరా చానికి గట్టిగా పట్టుకోరా. అది చేటి నువ్వు కాలు కాలు వదలు. అదే సైకిల్ నువ్వు కూడా రా. పట్టుకో పట్టుకో. బా వాటే షార్ట్ రా. అలాగే అలాగే రెడీ. ఇటు తిప్పండి. మాటని లొంగిపో. ఈరోజు ఉదయం అమీర్పేటలో కృష్ణకాంత్ పార్క్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ చనిపోయారు హార్ట్ అటాక్తో అని మాకు సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఒక 3 hours లోపే చాణక్య అనే పేరుతో కాల్ వచ్చింది. అది న్యాచురల్ డెత్ కాదు, అది మర్డర్ అని చెప్పేసి. సో ఇనీషియల్గా మేము ఆక్తాయిలు చేసిన పనేమో అనుకున్నాం. యాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్ వీ హ్యావ్ టు బిలీవ్ ద పబ్లిక్. సో కాల్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది. ఇన్ టైంలో వెళ్ళడం వల్ల మేము ఇంకా చాలా ప్రాణాలని కాపాడగలిగాం అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ ఎ వెరీ సీరియస్ కేస్. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ అబౌట్ ల్యాండ్ మాఫియా అండ్ ఈవెన్ శాండ్ మాఫియా ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వన్. ఆల్రెడీ మర్డర్ చేయడం జరిగింది. సో ఆ గ్యాంగ్ మొత్తం క్లోజ్ అయిపోయింది. సో వీళ్ళ వల్ల మనకి ఇతను ఇక్కడ పట్టుబడడం జరిగింది. ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. ఈ రోజుల్లో యంగ్స్టర్స్ మాతో ఇలా సహకరిస్తుంటే ఇక మేము ఏ కేసు అయినా సరే ఈజీగా సాల్వ్ చేయగలమని అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ మీ యూత్ అంతటికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పుడు ఏదో కొత్త నంబర్. హలో ఎవరు? ఏంటి సార్, రేపు టెంపుల్కి వస్తున్నారు కదా? థ్యాంక్ యూ. మీరు ఒక్కళ్ళే రండి, మీ ఫ్రెండ్ని తీసుకురాకండి. థ్యాంక్ యూ. ఆయన ఆ నంబర్ నీకెలా దొరికింది? పక్కనే మా బాగున్నాడుగా, అడగండి. నెంబర్ నేనే ఇచ్చాను. సో నువ్వు ఫాలో అవడం అంతా తెలుసు నాకు. షీ ఈజ్ లైక్ మై కిడ్. I hope you are serious in this relation.